భాగ్యం కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి పని అలా చూస్తున్నావు? ముళ్ళు కనిపిస్తుందేమో చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుందల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగా. అరే ఏమిటి పని మళ్ళీ? అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. ఇటు ఎదురెండగా ఉంది. ముళ్ళు బాగా కనపడుతుందా? సరిగా పెట్టమ్మా. కాస్త జరిగి పెట్టు. బాగా కనపడుతుంది. లేవే లే. నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల ఎందుకు అలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే. నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందా అని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించోవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు తప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరూ ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు. ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా. ఓహో, కాకిన తోలటం అంటే ఫ్లైట్ తోలినంత ఫీలింగా కాదా? సుశీల, తను మన ఇంటికి వచ్చిన అతిథి. తను ఇక్కడున్న 30 రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. అర్థమైందా? తెలిసిందా? ఈ 30 రోజులు నేను కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఆ గిద్దలు ఎలా తీసురా. అయ్యయ్యో, చక్కటి గిద్దలు వంకరపోయాయే. సుశీల ముఖంలాగా. పెట్టండి, లేకుండా ఫౌల్ అవుతే. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు. పప్పు సుద్దా, పప్పు సుద్దా. మావయ్య నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావుతే. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా?
పిచ్చిదానా. ఇటు జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి. లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇద్దుడు ఇది నగ్మ అప్పడం. ఇద్దుడు కుటుంబది ఎంతడు అప్పడం. ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో కంప్యూటర్ డిజైన్ ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే దింపించుకోండి. ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఇటు ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థమైన ఆటలన్నీ ఆడమంటావు. నేను రాను. ఇది జలబుల జంక్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్. మణి బావయ్య నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం? పాపయ్యమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీలా మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు. ఇదంతా సహజం, సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదూ? అయితే చేతులు ఇవ్వు. ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటి పశువులో ప్రవర్తిస్తున్నావు? ముందు మనుషులను అర్థం చేసుకో. చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకోసారి ఇలా చేసావో तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना मत जावा सुक्कू. ఏంటన్నా కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా నేను చూపు ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. ఏంట్రా సుక్కు చుక్క కూరను నాతోడా? సరే కొంచెం వెనక్కు నువ్వా? పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోన అంటూ వెనక్కిరా. సన్నది నువ్వు చెప్పు. 1 2 3 ఎందుకు తగ్గావు? ఏంటో నువ్వు తప్పు టిక్కీలో ఆడతావు. ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. పని చూసుకోమా. ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను. దీన్ని గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీం రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును స్పూన్లింగ్ ఆట.
నేను కనిపెట్టే గేమ్ నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆ, ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ. ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఆహా. ఆ. ఇప్పుడు కొట్టండి. చెయ్, తినబడే. నా ఏళ్ళగా ఇంకొకసారి స్పూన్ లింగి లింగి అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాన్న బయట పెడతా. లోపల ఆ. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఆ. ఈ పళ్ళు అన్ని తప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ తప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? తప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట. అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? ఆ. సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. అవును, నీ కుళ్ళు. ఒక్కడ కూడా నీవు. ఆంటీ, రాత్రి ఆడుకుందాం. పడతా. అదో అదో నా ఏళ్ళగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇండిలో పారా. ఇదిగో పెద్దాయన నేను చుట్టాలమ్మాయి. అదే సుగంధకి ఆ. ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట. మనందరినీ రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అలాగా ఆ. అరెస్ట్ చేసుకోమండి. ఏంటి సుగంధికి పెళ్ళా? ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిక్కీలోనా ఎక్కడ? ఢిల్లీలో డిక్కీలోనా. నేను అరగంట నుంచి అడుగుతున్నాను, ఈ అరిసెలో నిన్నెవరో? నాలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీన్ని అరిసా అని చెప్తే వ్యాపారం ఎలా వస్తున్నాయి? నిజమే అన్నా. రే చెంచా, పాల్వా. అరిసె అంటే ఎలా ఉండాలి? ఉప్పుగా, స్మూత్ గా, దోరగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుండాలి. టెన్షన్ అవ్వద్దన్నా. లెస్ టెన్షన్ మోర్ వర్క్, మోర్ వర్క్ లెస్ టెన్షన్. రే మడ్డిగా, ఇంకొకసారి ఇంగ్లీష్ మాట్లాడేవో నీ మొఖాన్ని యాసిడ్ పోసి తగలబెడతా. అన్నా తక్కువ చేసి మాట్లాడుకో. నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఏంట్రా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ? ఎంతవరకు చదువుకున్నారా? నేను 7వ తరగతి పాస్ అన్నా. ఒరే ఎలుగుబంటి ఎదవా, నేను SSLC రా. నువ్వు SSLC ఫెయిల్ అన్నా. నేను 7వ తరగతి పాస్ అదే అన్నా. ముళ్ళ పంది, నేను SSLC రా. తెలుసండి, నేను 7వది పాస్ అండి. మీరు SSLC ఫెయిల్ అండి. పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా? అయ్యో రామా, నన్ను ఎందుకు ఇట్లాంటి తొట్టి ఎదవలతో కలిసి పనిచేసేట్టుగా చేశావు? రేయ్, నాకు ఎర్రి కోపం రాకముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఎర్రి వస్తేనే పోతా. ఎర్రి రావాలా? పిల్లలతో కనిపిస్తా. బాబరివా అన్నా నేను 7వ మంది వస్తా. ఇది ఒక ఎట్టో ఎట్లాంటి వయసు మళ్ళీ ముసలాళ్ళ పనిలో పెట్టుకుంటే అరిసెల్ని అప్పడాలాగా మార్చేస్తున్నారు. వీళ్ళందరినీ లెక్క చూసి పంపించేసి మళ్ళీ కొత్తగా నైస్ గా ముత్తుగా ఇంటర్మీడియట్ గా గర్ల్స్ పెట్టుకున్నాం అనుకో, అరిసెలు బాగా ఉబ్బుతాయి, పని గబగబా జరుగుతుంది, మనకి బోర్ లేకుండా ఉంటుంది. ఏమీ అక్కర్లేదు. ఈ కిట్టు కంపెనీలో ఎవరు కూలి కోసం పనిచేయట్లేదు. అంతా ఒక కుటుంబంలో ఉన్నాం. పనితనం అటు ఇటుగా ఉన్నా వీళ్ళతోనే కంపెనీ నడుస్తుంది. లేటెస్ట్ గా స్టార్ టీవీ చూశా. ఆట విని టమాటాలు లావు లావు హుబ్బే అంట. అరే చుంపదాయి అంటే ఎవర్రా పాడేది? నేనే అన్నా. పాట అంటే నువ్వే పాడాలి. పాట నేనా? అయ్యో నే పాడినా. పాడవే నా తిట్టివే. పాడు సుశీల. కిట్టు కిట్టు కిట్టు. ఏమిటా? అయ్యో అబ్బా, నూతి గట్టు దగ్గర పాచి కడుగుతుంటాను, కాలు జారి మడం పెడికింది. కష్టం అర్థనా చేయరా? అయ్యో, దానికి ఇంత దూరం రావాలా? మావితో చెప్తే తోమేవాడు కదా. నేను కాలు ఎత్తానంటే ఆయన దబ్బన కింద పడిపోతాడురా. మన అగ్రహారంలో నువ్వు ఒక్కడవే లక్షణంగా ఆజానుబాహుగా ఉన్నావు. కష్టం అర్థనా చేయరా? నీ అత్తనేగా. వెనుకు ఇదొక వంక, దీనికి బోధకాలు రాను. ముసలి సిగ్గు సరే లేకుండా వయ్యారంగా కూర్చుంటే నా కుట్లు మెట్టి తీసుకు చూస్తావేంటి? ఈ కంపెనీలో ఏం చూడటానికి కూడా నాకు పవర్ లేదు. నేను ఈ పిండి కలపడం ఎక్కడ పడతామండి. భయపడకు పార్వతి, కాస్త ఓర్చుకో. మన కిట్టు చేయి పడిందంటే నీ నొప్పులన్నీ తప్పున ఎగిరిపోతాయి. కాస్త ఓర్చుకో. ఎంతసేపు? ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నారు? పార్వతికి బెణికిందట. అదే కిట్టు దగ్గర మర్దనాలు చేస్తాను బోర్డు రాసి పెట్టారా? వయసుకి ఎంగటి ఇంగితో ఉండక్కర్లా. వెళ్ళండి, వచ్చిన దాన్నే వెళ్ళండి. ఏమే నేను ముసల్దాన్ని, నన్ను కూడా నీకు పోటీ అనుకుంటున్నావా? ఏమైనా నీకింత అహంకారం తగదే అమ్మా. ఏదో కిట్టును నీ కొంగురు ముడివేసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. రావే పార్వతి, దీన్ని గర్వం అణచడానికి ఎవరితో వచ్చే తీరుతుంది. అప్పుడుగా నీ పెట్ట కుదరదు.
ఏంది ఇది 5 రూపాయలు ఇస్తున్నావు? అంతే కదా మాట్లాడుకుంది, సంతోషంగా తీసుకోవయ్యా. నాంపల్లిని ఇంకా 3 ఈదులని చెప్పి బగర్ మీటర్ 5 రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి 5 రూపాయలు చేట్లా పెడితే ఏమర్థం? 3 వీధులు కదా మ్యాన్. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక వీధి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ వరకు ఒక వీధి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వీధి. 3 వీధులు అయ్యాయా? దట్స్ ఆల్. అక్కడి ఇంకా దొరకొచ్చినా చూడు, అది నా తప్పు. నిన్ను గట్లనే దొరకపోతుండే. తీ పైసలు తీ. అరే సునో భాయ్, ఈ స్నో పౌడర్ అంతా వద్దు. ఆటోకి 30 రూపాయలు, ఇంతసేపు లొల్లికి 10 రూపాయలు, అన్ని మొత్తం 40 రూపాయలు గిడ పెట్టు. పెడతావా లేదా? ఇప్పుడు చెప్పు ఎంత కావాలని. ఇదే 50 రూపాయలకి ఇట్లా లెక్క. మొగం కడగకూడదు. ఇటు అప్పుడాలా, ఇందులో ఎవరు కిట్టో ఎవరు అప్పుడాలు? సుశీల, సుగంధి, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? చూడు, ఇదేంటి? ఆటోలో కొట్టేసా. నీకు ఇంకా దొంగపుట్టి పోలేదన్నమాట. ఇదంతా జిమ్లకు పంపాలే. ఎవరది? హాయ్ తాత, సుగంధి ఢిల్లీ నుంచి వచ్చింది. రావే అమ్మారా, ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి? 30 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను. ఆ. హైదరాబాద్ ఇస్ వెరీ హాట్. ఒకటే చెమట. ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా? ఫ్యాన్ లేదా? అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను. అలాంటివే చేయకు తల్లి. మన ఇంట్లో ఫ్యాన్ లేదు, నేను వెళ్ళి ఓ విసిరి గారు తీసుకొస్తాను. హాయ్ తాతాస్, ఎలా ఉంది? ఏమిటమ్మా చీకటైపోయింది? హలో, ఐ యామ్ పాప, కేపీ పాప. ఓ ఐఎమ్ సుగంధి. నువ్వు సుశీలకి ఏమవుతావు? పిన్ని కూతుర్ని. పిన్ని కూతురిది కాదు, సవతిది. వెల్కమ్ టు హైదరాబాద్. ఫ్యానే కదా, చుట్టూ ఇంట్లో మేడ మీద ఉంది. అప్ స్టేర్. చిట్టు అప్పుడు యా పహలీ బార్ మిలీ హై. అయ్యో, ఎవరది? కాల్తీ పడుంటే ఏంటన్నా ఇది? గొప్ప కలాస్. ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాన్ని ఎలా తెలుసుకుందామన్నా? ఏదిరా ఎడుకో. సూపర్. కర్మ కర్మ, కాళ్ళు ఫస్ట్ వీలే అమోఘం. పాపా నీకు ఇవన్నీ ఇష్టమా? సారీ. జరిగిందని క్షమించండి. రావచ్చిందికి. మణి, ఎవరా అమ్మాయి? సుశీల పిన్ని కూతురు, పేరు సుగంధి, మంచి ఢిల్లీ ఫిగర్. ఎడ్యుకేటెడ్ అండి, వెరీ నైస్. 30 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇంకా నువ్వు 24 గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు.